బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం ఎచ్చర్ల మండలంలో వైసీపీ నేత సత్తారు గోపి హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎచ్చర్ల మండలంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశారు. గ్రామానికి చెందిన ప్రత్యర్థులే హత్య చేసుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చర్ల ఎంపీపీ చిరంజీవి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు సత్తారు గోపి. గ్రామ రాజకీయాల్లో కీలకంగా ఉన్న గోపి హత్యకు గురి కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఎవరు హత్య చేసుంటారు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇసిగా శ్రీకాకుళం మెచ్చర్ల మండలంలో వైసీపీ నేత సత్తారు గోపి హత్య కలకలం రేపుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, వైసీపీ నేత సత్తారు గోపి హత్య అసలు ఎవరు చేశారు? దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? పోలీసులు ఏమంటున్నారు? మనం చూసుకున్నట్లయితే సత్తారు గోపి అనే వ్యక్తి వైసీపీలో కీలకంగా ఉన్నారు. అక్కడ ఎంపీపీ స్థానికంగా ఉండే ఎంపీపీ చిరంజీవి అనే వ్యక్తికి ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం కుటుంబ నేపథ్యం జరిగింది, భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో జరిగింది అని ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పారు. అయితే స్థానికులు అయితే ఉన్నారు, లేదంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫిర్యాదుదారుడు కూడా ఇప్పుడు మనతో మాట్లాడారు. ఆయన కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఇది పొలిటికల్ హత్య అని చెప్పి ఆయన ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. మేము బైక్ మీద వస్తున్నప్పుడు అడ్డంగా దారి కాసి మరి మమ్మల్ని దాడి చేశారు, నేను భయపడి వెళ్ళిపోయానని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇంకా ఆయన ఈ వ్యక్తి ఎవరైతే గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దొరికిపోవడం వల్ల ఆయన హత్య చేశారని అంటున్నారు. అయితే ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ గతంలో కూడా రాజకీయ హత్యలు చాలా జరిగాయి. 6 నెలల క్రితం కూడా ఈ చిరంజీవులు అనే వ్యక్తి ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి మరో అనుచరుడు కూడా ఉన్నారో ఆయన కూడా 6 నెలల క్రితం హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో జరిగిన దగ్గర నుంచి ఈ గ్రామంలో పోలీసుల పికెట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీంతో ఇది కూడా రాజకీయ హత్య అని చెప్పి ఈయన అనుచరులు కావచ్చు, వైసీపీకి చెందిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు అయితే మాత్రం ఇది రాజకీయ హత్య అనేటటువంటి అని ఖచ్చితంగా మేము చెప్పలేం. దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాకపోతే 2 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉంటుంది అని చెప్పి డిఎస్పీ గారు చెప్పారు. రేఖ, షణ్ముఖ్, అయితే భార్యాభర్తల మధ్య గొడవే ప్రధాన కారణంగా అనుకోవచ్చా? అంటే కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఇక్కడ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేసిన వ్యక్తి అయితే మాత్రం ఇది రాజకీయ హత్య అని మాత్రమే చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇంకా మేము దీనిపైన పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పూర్తిగా విచారణ జరిగిన తర్వాత మాత్రం మేము పూర్తిగా చెప్పగలుగుతాం. ఇప్పటివరకు అయితే మాత్రం మాత్రమే డిఎస్పీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.